హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరీటీస్ గ్యాలరీ. టుడే రెసిపీ రసం. ఇందులో చాలా టైప్స్ ఉంటాయి కదా, టమాటో రసం, మిరియాల రసం, అలా ఒక పౌడర్ యాడ్ చేసి అలా. నేను రెగ్యులర్గా ఇంట్లో మా క్విక్గా ఫాస్ట్గా అయిపోయే రసం అయితే ఇదే. మేము చాలా ఫ్రీక్వెంట్గా చేసేది మిరియాల రసం. అది ఎప్పుడైనా జలుబు చేసినప్పుడు అలా తప్ప, ఇదైతే ఇంకా ఇంట్లో పిల్లలకి పెట్టడానికి చాలా బాగుంటుంది టేస్టీగా. ముందుగా అయితే కొంచెం కరివేపాకు, కొత్తిమీర, ఒక టమాటో, ఇంకా ఒక ఆనియన్ హాఫ్ సరిపోద్ది, ఒక చిల్లీ, ఇంకా చింతపండు మాట ఒక రెబ్బ సరిపోద్ది. కొంచెం సాల్ట్ వేసి మెత్తగా స్మాష్ చేసుకోవాలి, చూపిస్తున్నాను కదా వీడియోలో. అలా చేసుకుంటే మనకు త్వరగా అయిపోద్దన్నమాట. టమాటో అదే కుక్ అవ్వడానికి అది ఏం టైం పట్టదు. ఇందులో మనకి ఎంత కావాలంటే క్వాంటిటీ అంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలి. ఇందులో కొంచెం అయితే పసుపు యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకుని బాగా కొంచెం మరగాలి. మరుగుతున్నప్పుడు ఇందులో ధనియాలు, జీలకర్ర పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. రసం ఊరికి బాగా మరిగిపోక్కర్లేదు అన్నమాట. ఇంకా దింపుతాం అనిపించుకొని ఇంకా చిన్ని బెల్లం, మేము తీపిగానే వేసుకుంటాం రసం, అందుకని కొంచెం బెల్లం అయితే యాడ్ చేసాను పౌడరు. ఇప్పుడు ఇంకా తాలింపు కోసం ముందుగా ఈ మూకిడి పెట్టి కొంచెం మెంతులు వేయాలి. ఫస్ట్ మెంతులు ఫ్రై అయిన తర్వాతే ఆవాలు అయితే వేయాలన్నమాట. లేకపోతే మెంతులు వేగవు. తర్వాత జీలకర్ర, తర్వాత ఆనియన్స్. రసం టేస్ట్ అంతా ఈ తాలింపులోనే ఉంటుంది. ఈ ఆనియన్స్ అనేది చూడండి, చూపిస్తున్నాను కదా, ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేయాలి. ఇప్పుడు లాస్ట్లో ఇంకా ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసి ఇంకా అంతే ఒక్కసారి ఫ్రై చేసి, ఎండుమిరపకాయ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా రసంలో అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఈరోజు మా ఇంట్లో చికెన్ ఫ్రై, అందుకనైతే ఈ రసం అయితే పెట్టాను. నచ్చితే లైక్ చేయండి.